మన వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పెట్టి వెళ్ళిపోయి ఒకరిని హత్య చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ యుద్ధ సమయంలో ఖచ్చితంగా ఇది పాటించాలి. పుకారు నమ్మొద్దు. సరే మార్కెట్లో వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం చూసాం. మార్కెట్లో పాటించిన నియమాలని మనం కూడా అలర్ట్ కూడా అప్రమత్తత ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి ఎక్స్ ఆర్మీ శ్యామ్ గారితో మాట్లాడదాం. శ్యామ్ గారు, మీరు గతంలో ఈ పుల్వామా అటాక్స్ కానీ అంతకుముందు జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కానీ మీకు దగ్గరగా చూసుంటారు. మీ యొక్క సైనికులు కన్నా నిజంగా పాకిస్తాన్తో తలపడేటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? ఫస్ట్ మనం ఆర్మీ వాళ్ళు అనేది తీసుకోవడం మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వస్తామండి. ఫస్ట్ మనం ఆఫెన్సివ్లో పోము, మనం ఫస్ట్ డిఫెన్స్లోనే ఉంటాం. సో మనం మన రక్షణ కోసం మనం అక్కడ కాపలా ఉంటాము. మన రక్షణ కోసమే ఎదుటలో ఇన్ఫ్లేట్ కాకుండా మనం కాపాడుకుంటాం మన బార్డర్లని. ఆఫెన్సివ్ ఎప్పుడైనా చేయాల్సి వస్తే వితౌట్ ఆర్డర్స్ మనం ఏది ఆఫెన్సివ్ దాంట్లోకి వెళ్ళనివ్వండి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ గవర్నమెంట్ మాకు ఎంత ఓపెన్గా లిబర్టీ ఇచ్చిందంటే, మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే మీరు ఫైర్ ఓపెన్ చేయండి. ఇంతకుముందు ఆ ఆర్డర్స్ లేవండి. ఇప్పుడు ప్రతి దానికి అప్పుడు అడగాల్సి వస్తుంది ఆర్డర్స్. ఇప్పుడు అలాంటిది లేదు. మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఓపెన్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఓపెన్ హ్యాండ్స్. ఈ గవర్నమెంట్ వచ్చేసి ఫస్ట్గా నేషన్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ చూస్తుందండి. తర్వాత పొలిటిక్స్ అది వేరే, బట్ ఫస్ట్ చూసేది ఫస్ట్ నేషన్ అండి. నేషన్ సెక్యూరిటీ పరంగా ఈ గవర్నమెంట్ చాలా పని చేస్తున్నది. నేనేమి బీజేపీ తరఫు అని మాట్లాడట్లేదు. నా కాంగ్రెస్ యాజ్ ఎ బీయింగ్ ఏ సోల్జర్ ఫస్ట్ నేషన్ అండి, తర్వాత ఫ్యామిలీ. ఫస్ట్ నా దేశానికి ఏదన్నా అది వచ్చిందంటే ప్రతి సోల్జర్ ఇదే ఆలోచిస్తాడు. ఈరోజు కూడా ఎక్స్ఆర్ఎస్ మెన్ వచ్చి మీరు డిప్లాయ్ కాండి అంటే రావడానికి 100% ఉన్నారండి. చాలామంది ఉన్నారు, ఇప్పటికీ చాలా ఉక్రోషంగా ఉన్నారు. ఎందుకంటే అదొక టూరిస్ట్ ప్లేస్. అక్కడికి వెళ్ళి వీళ్ళు అమాయకులని, ఏమీ తెలియని అమాయకులని, ఏదో ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని ఇంత క్రూరంగా చంపి మరీ ప్యాంట్లు ఇప్పి చూపించి చూడండి అండి చెప్పేసి పేరు అడిగి ఆధార్ కార్డులు అడిగి చంపడము అనేది ఇది మానవత్వానికి సంబంధించిన విషయమే కాదండి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళంతా ఒక దాంట్లో వీళ్ళు కూడా ఉంటారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆర్మీ ఇంక్లూడెడ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు బయటికి రానియరు, వాళ్ళ పైన వేసేస్తారు ఉగ్రవాదులు. కానీ చేసేదంతా ఐఎస్ఐ చేస్తుందండి. శ్యామసుందర్ గారు, ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి అంటే శాశ్వత పరిష్కారం అసలు ఏంటంటారు ప్రధానంగా? సార్, ఇప్పుడు శాశ్వత పరిష్కారం అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే మనం ఎలకలు రాకుండా ట్రై చేస్తాం, బట్ అవి వచ్చేస్తాయి. అది దానికి దారి ఎందుకంటే దానికి ఆహారం కావాలి, అది సర్వైవ్ కావాలి. సో వీళ్ళు కూడా ఉగ్రవాదులు కూడా ఎట్లా అంటే మాకు ఒక పేరు కావాలి, మేము మా పక్కన దేశం పైన మేము అటాక్ చేయగలుగుతాం. వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ కడుపులో, పాకిస్తాన్ కడుపులో అదొక పుండు ఉంది, అది పుండు పెరిగి క్యాన్సర్ అవుతుంది, అది తగ్గదు, దానికి మందు లేదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే మనం డివైడ్ అయ్యామో 1947 తర్వాత 1949లో అప్పటి నుంచి వీళ్ళకు అనేది పుండు అనేది పెరిగిపోతుంది. వీళ్ళు మన అభివృద్ధిని పెంచుకోలేరు, చూసి నిల్చోలేరు. వీళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు ప్రతి దాంట్లో, ఇవి ఇంక్లూడింగ్ స్పోర్ట్స్లో కానివ్వండి, అడ్వెంచర్స్లో కానీ, సైన్స్లో కానివ్వండి, దేంట్లైనా మనం అభివృద్ధి చెందుతున్నాం. ప్రపంచంలో మనకు భారతదేశానికి ఒక మంచి పేరు వస్తుంది. సో వీళ్ళు ఎలా నాశనం చేయాలి, ఆర్థికంగా వీళ్ళని ఎలా దెబ్బతీయాలి? ఇంకొకటి, మనకి ప్రధానంగా త్రివిధ దళాలు ఉన్నాయి. త్రివిధ దళాల్లో ఆర్మీ, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్. దీనిలో వేటిలో మనం బాగా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇంకొకటి, మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ చాలా వీక్గా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు అత్యాధునికమైన వచ్చిన వాటిల్లో యూజ్ చేయడంలో ఈ త్రివిధ దళాల్లో దేనిలో మనం స్ట్రాంగ్గా ఉన్నాం? మనం ఆ మాదిరిగా మనం అనలైజ్ చేయలేమండి. ఎవరు రోల్ వాళ్ళు ఉన్నారు, ఎవరు రోల్గా ఆర్మీ వాళ్ళు ఆర్మీలో ఉన్నారు, నేవీ చేస్తుంది, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, హోంగార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్లో ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. సో మనం ఎవరిని స్ట్రాంగ్ ఎవరు వీక్ అనేది చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటంటే మన ఇన్పుట్స్, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్ని మనం వాళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు. ఇన్పుట్స్ చాలా వస్తాయి, సెక్యూరిటీ పరంగా మనకు ఇన్పుట్స్ చాలా ఉంటాయి, బట్ దాన్ని ఏంది ఇంప్లిమెంట్ చేయరు.
చూసి కూడా చూడనట్టు కొన్ని ఉన్నాయి. ఇంకోటి గతంలో నుంచి ఇప్పుడు మనకి ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇన్ఫర్మేషన్లు వచ్చే క్రమంలో కొంతమంది సైనికులు గతంలో పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ జీవితాల్లో అక్కడ త్యాగాలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. వాళ్ళని బ్లాక్ కమాండోస్ అని కూడా అంటారు. అలా ఇప్పటికీ కూడా